ఇటు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు బిగ్ షాక్. ఇటు లీగల్ నోటీసులను జారీ చేశారు హెరిటేజ్ సంస్థ. హెరిటేజ్ నెయ్యిపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ నోటీసులు అయితే జారీ చేశారు. ఆరోపణలకు వెంటనే బహిరంగంగా బేషరతు క్షమాపణ చెప్పాలని హెరిటేజ్ సంస్థ కోరింది. ఇటు లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. నోటీసు జారీ చేసినందుకు ఇటు లీగల్ ఖర్చులుగా ₹1,00,000 చెల్లించాలని తెలిపింది హెరిటేజ్ తరపు లాయరు. ఇటు హెరిటేజ్కు ఇందాపూర్ డైరీ అనుబంధంగా ఉందన్నారు బొత్స. ఇందాపూర్ ద్వారానే ఇటు టీటీడీకి నెయ్యి సరఫరా జరిగిందని బొత్స కామెంట్ చేశారు. ఇటు హెరిటేజ్ సంస్థ 22 కంపెనీలతో కలిసి సిండికేట్గా ఏర్పడిందన్నారు బొత్స. సో మొత్తం మీద దీనిపైన హెరిటేజ్ సంస్థ ఇటు రెస్పాండ్ అయింది, లీగల్ నోటీసులను సర్వ్ చేసింది. ఇటు లీగల్ నోటీసెస్ని సర్వ్ చేసి వాటికి సంబంధించి ఆ ఛార్జెస్ని కూడా డబ్బుల్ని కూడా కట్టాలంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇటు ఇందాపూర్ డైరీకి సంబంధించి ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఇటు బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడారో ఒకసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఇందాపూర్ సంస్థ ద్వారా డైరీ ద్వారా సప్లై చేస్తూ దోచుకు తినడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యం గత వారం రోజులుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఆ దేవదేవుడి తాలూకా నైవేద్యం తాలూకా పేరు చెప్పి హెరిటేజ్ సంస్థ ఇందాపూర్ అనే ఒక డైరీతో చీకటి ఒప్పందం పడి దోచుకు తింటుంది. ఇందులో ఏ విధమైన ద్వంద్వ ఆలోచన లేదు. ఇది వాస్తవం. చంద్రబాబు నాయుడుకి ఉన్న ధనదాహంతో, ఆయనకున్న ఆ దుర్బుద్ధితో, ఆ దేవదేవుడి మీద నైవేద్యం మీద ఆసరా పెట్టుకొని ₹320 కొంటున్న నెయ్యిని ఏదైతే హెరిటేజ్తో సంబంధాలు ఉన్నా ఇందాపూర్ సంస్థ ద్వారా డైరీ ద్వారా సప్లై చేస్తూ దోచుకు తినడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యం గత వారం రోజులుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఆ దేవదేవుడి తాలూకా నైవేద్యం తాలూకా పేరు చెప్పి హెరిటేజ్ సంస్థ ఇందాపూర్ అనే ఒక డైరీతో చీకటి ఒప్పందం పడి దోచుకు తింటుంది. ఇందులో ఏ విధమైన ద్వంద్వ ఆలోచన లేదు. ఇది వాస్తవం. చంద్రబాబు నాయుడుకి ఉన్న ధనదాహంతో, ఆయనకున్న ఆ దుర్బుద్ధితో. ఇటు మహారాష్ట్రకు చెందిన ఇందాపూర్ డైరీ ముమ్మాటికి ఇటు హెరిటేజ్ సంస్థదే అంటూ ఇటు బొత్స ఆరోపిస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్కు లాభం చేకూర్చేందుకే ఇటు ఇందాపూర్ డైరీ ముసుగులో టీటీడీకి నెయ్యి కాంట్రాక్టులు సుమారు 130 కోట్లకు సంబంధించిన నెయ్యి కాంట్రాక్టులని కట్టబెట్టారంటూ ఇటు విమర్శిస్తున్నారు. అలాగే ఒక సిండికేట్ లాగా ఫామ్ అయ్యారు వీళ్ళందరూ. ఇటు టీటీడీ టెండర్లను దక్కించుకోవడానికి హెరిటేజ్ సంస్థ మరో 22 కంపెనీలతో కలిసి ఒక సిండికేట్గా ఏర్పడిందంటూ ఈయన ఆరోపిస్తున్నారు. ఇటు రాజకీయ లబ్ధి కోసమే, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే దేవుడి ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉందంటూ అసత్య ప్రచారం చేశారని, అందులో ఎలాంటి కల్తీ లేదని ఇటు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ అలాగే సిట్ నివేదిక తేల్చిందని ఇటు శాసన మండలిలో బొత్స స్పష్టం చేశారు. సో మొత్తం మీద బొత్స ఆరోపణలపైన ఇటు హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ తీవ్రంగా స్పందిస్తూ ఆయనకు లీగల్ నోటీసులను పంపింది. నిరాధార ఆరోపణలు చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇటు సంస్థ ప్రతిష్టను అలాగే ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసేలా ఇటు బొత్స అసత్యాల ప్రచారం చేస్తున్నారని హెరిటేజ్ తరఫున న్యాయవాది మల్లికార్జునరావు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇటు సంబంధం లేదు, ఇటు ఇందాపూర్ డైరీతో అలాగే తమకు కేవలం ఒక ఒప్పంద తయారీ అంటే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధం మాత్రమే ఉందని, యాజమాన్య పరంగా ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఓనర్షిప్ ఏం లేదు మాకు, ఓన్లీ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇటు హెరిటేజ్ సంస్థకు సంబంధించి కొంత మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన కాంట్రాక్ట్ మాత్రమే ఇటు ఇందాపూర్కి అలాగే ఇటు హెరిటేజ్కి ఉంది. అంతేకాని మాకు ఓనర్షిప్ అంటే దానిపైన ఆ సంస్థ మీద
ఎలాంటి యాజమాన్య పరంగా ఎలాంటి సంబంధం లేదంటూ ఇటు హెరిటేజ్ స్పష్టం చేసింది. అలాగే తక్షణమే ఈ తప్పుడు ప్రచారం పైన వివరణ ఇవ్వాలి, బహిరంగంగా మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి అంటూ బహిరంగంగా క్షమాపణ కూడా చెప్పాలి అని ఇటు డిమాండ్ చేసింది. సో లేని పక్షంలో ఇటు సివిల్ అలాగే క్రిమినల్ పరువు నష్టం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తుంది. సో మొత్తానికైతే ఇటు మరోవైపు మంత్రి పార్థసారథి కూడా మండలిలో ఈ ఆరోపణలను తిప్పికొట్టారు. తాను ప్రభుత్వ హయాంలో జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారం నుంచి ఇటు ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైసీపీ నేతలు ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని, ఇందాపూర్ డైరీ నెయ్యి సరఫరాకు ఇటు హెరిటేజ్కు ఎలాంటి సంబంధం లేదని ఆయన కౌంటర్ ఇచ్చారు. సో మొత్తం మీద ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్స్ అనుకోవచ్చు. ఇటు శాసన మండలి ప్రతిపక్ష నేత ఇటు బొత్స సత్యనారాయణ ఒక్కసారిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి కౌంటర్గా ఇటు హెరిటేజ్ సంస్థ కూడా ఆయనకు లీగల్ నోటీసెస్ని కూడా జారీ చేసింది. ఒక్కసారి మనం ఆ లీగల్ నోటీసెస్కి సంబంధించిన డీటెయిల్స్ని మనం చూస్తున్నాము. ఇన్ సర్వీస్ ఆఫ్ ద లార్డ్ వెంకటేశ్వర జనరల్ మేనేజర్. సో మొత్తం మీద ఇటు హెరిటేజ్ సంస్థ కాంట్రాక్టులు, టీటీడీకి సంబంధించిన కాంట్రాక్టులు దాదాపు 130 కోట్లకు సంబంధించిన కాంట్రాక్టులు తమకే దక్కించుకునే ప్రయత్నం చేసింది. ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్కు లాభం చేకూర్చేందుకే ఇలాంటి పనులు చేశారు అంటూ ఇటు బొత్స సత్యనారాయణ అయితే సెన్సేషనల్ కామెంట్స్ ఇటు హెరిటేజ్ సంస్థను ఉద్దేశించి మాట్లాడారు. ఇలాగే ఇటు సీఎం చంద్రబాబు నాయుడిని కూడా ఉద్దేశించి మాట్లాడుతున్నారు. తన సంస్థ కోసం, తన కుటుంబం కోసమే ఇలాంటి పనులు చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మరో పక్కన ఇటు వైకాపా నేత బొత్స సత్యనారాయణ ఆయనకి ప్రస్తుతానికి హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీసులను ఇచ్చింది. అసత్య నిరాధార ఆరోపణలు సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రకు పాల్పడ్డారంటూ ఇటు అందులో పేర్కొంది. తప్పుడు ప్రచారంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు హెరిటేజ్ తరఫున న్యాయవాది మల్లికార్జునరావు లీగల్ నోటీసులను కూడా జారీ చేశారు. హెరిటేజ్ సంస్థ చట్టబద్ధంగా నడుస్తుంది. ఇటు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అలాగే గుర్తింపు పొందింది. ఇటు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తూ ప్రీమియం బ్రాండ్గా కొనసాగుతున్న సమయంలో ఇటు హెరిటేజ్ ప్రతిష్టకు భంగం కలిగేలాగా బొత్స ఆరోపణలు చేశారు. ఇందాపూర్ డైరీతో సంబంధం లేకున్న సంస్థపై దుష్ప్రచారం చేశారు. 22 సంస్థలతో ఇటు హెరిటేజ్ సిండికేట్ అయిందంటూ నిరాధారణ ఆరోపణలు చేశారు. ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారు అంటూ మొత్తానికైతే ఆయన తక్షణమే క్షమాపణలు చెప్పాలి. ఆ వ్యాఖ్యలను కూడా వెనక్కి తీసుకోవాలి, లేదంటే సివిల్ అండ్ క్రిమినల్ చర్యలు తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది అంటూ న్యాయవాది నోటీసులో పేర్కొన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్. ఇటు కల్తీ నెయ్యికి సంబంధించి టీటీడీ లడ్డులో కల్తీ నెయ్యికి సంబంధించిన ఇష్యూ నుంచి ఇది కాస్త ఇప్పుడు హెరిటేజ్ సంస్థకి కూడా ముడిపెడుతున్నారు ఇటు బొత్స సత్యనారాయణ. ఇటు హెరిటేజ్ సంస్థ అలాగే ఇంకో 22 సంస్థలు కలిసి మొత్తానికైతే ఒక సిండికేట్గా మారాయి. టెండర్లను దక్కించుకునే ప్రయత్నం చేశాయి. ఇటు 130 కోట్లకు సంబంధించిన టెండర్ని ఇటు 130 కోట్లకు సంబంధించిన టెండర్ని స్వాధీనం చేసుకున్నారు అంటూ ఇటు బొత్స సత్యనారాయణ సెన్సేషనల్ కామెంట్స్. మొత్తం మీద దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇటు బొత్స సత్యనారాయణ చేస్తున్న కామెంట్స్ని మీరు సమర్థిస్తున్నారా? కల్తీ నెయ్యికి సంబంధించిన ఇష్యూలో ఇటు యానిమల్ ఫ్యాట్ ఉంది అని అసత్య ప్రచారాలు చేస్తున్నారు అంటూ ఇటు బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అలాగే ఎట్ ద సేమ్ టైం ఇటు హెరిటేజ్ సంస్థ కొన్ని టెండర్లను దక్కించుకోవడానికి అలాగే ఒక సిండికేట్ని కూడా ఫామ్ చేసిందంటూ ఆయన ఆరోపణలు అయితే చేస్తున్నారు. అలాగే ఇటు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు కానీ అక్కడ ఉన్న మినిస్టర్స్ కానీ వాళ్ళు మాత్రం ఇటు డైవర్షన్ పాలిటిక్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కల్తీ నెయ్యికి సంబంధించి మాట్లాడలేకే ఇలాంటి ఒక ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే హెరిటేజ్ సంస్థ కూడా తమ ప్రతిష్టకి తమ పేరుకి భంగం కలిగించేలాగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి వాటిని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. అలాగే బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పాలంటూ ఇటు కూటమికి సంబంధించిన నాయకులు మంత్రులు కానీ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా ఈ కాంట్రవర్సీలో ఈ లడ్డు కాంట్రవర్సీ ఇటు కల్తీ నెయ్యికి సంబంధించి వీటన్నిటిలో బొత్స సత్యనారాయణ చేస్తున్న కామెంట్స్ని మీరు సమర్థిస్తున్నారా లేదా అన్న దానిపై మీ అభిప్రాయాన్ని కింద తెలియపరచండి. అలాగే హెరిటేజ్ సంస్థకి సంబంధించి ఒకసారి మనం చూస్తే హెరిటేజ్ సంస్థ నిజంగానే 22 కంపెనీలతో సిండికేట్గా మారిందని మీరు అనుకుంటున్నారా లేదా అన్న దానిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఆయనకున్న ఆ దుర్బుద్ధితో
ఆ దేవదేవుడి మీద నైవేద్యం మీద ఆసరా పెట్టుకొని 320 రూపాయలకి కొంటున్న నెయ్యిని ఏదైతే హెరిటేజ్తో సంబంధాలు ఉన్నా హిందాపూర్ సంస్థ ద్వారా డైరీ ద్వారా సప్లై చేస్తూ దోచుకు తినడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యం గత వారం రోజులుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఆ దేవదేవుడి తాలూకా నైవేద్యం తాలూకా పేరు చెప్పి హెరిటేజ్ సంస్థ హిందాపూర్ అనే ఒక డైరీతో చీకటి ఒప్పందం పడి దోచుకు తింటుంది. ఇందులో ఏ విధమైన ద్వంద్వ ఆలోచన లేదు. ఇది వాస్తవం. చంద్రబాబు నాయుడుకి ఉన్న ధనదాహంతో, ఆయనకున్న ఆ దుర్బుద్ధితో, ఆ దేవదేవుడి మీద నైవేద్యం మీద ఆసరా పెట్టుకొని ఇటు తిరుమల లడ్డు నెయ్యి వ్యవహారంలో ఇటు హెరిటేజ్ సంస్థను టార్గెట్ చేస్తూ శాసన మండలి ప్రతిపక్ష నేత ఇటు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సెన్సేషనల్ కామెంట్స్పై మరింత లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, ఎలా చూడాలి బొత్స సత్యనారాయణ చేస్తున్న కామెంట్స్? అసలు ఏమంటున్నాడు? ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్న ఆరోపణలు ఏంటి? ఈ వ్యవహారం మీదనే హెరిటేజ్ ఫుడ్స్ లీగల్ నోటీసులు ఇచ్చే ప్రయత్నం అయితే రాత్రి హెరిటేజ్ సంస్థ వాళ్ళ లాయర్ ద్వారా ఒక లీగల్ నోటీసులు అయితే పంపించే ప్రయత్నం అయితే చేశారు. నిన్న నోటీసులు కూడా బొత్స సత్యనారాయణకి అందే. కారణం వాళ్ళకి సంబంధించిన లీగల్ గా ఉన్న లీగల్ సంస్థ వాళ్ళకి ఒక నోటీస్ ని పంపించింది. తద్వారా ఇప్పుడు ద్వారా ఆయన హెరిటేజ్ సంస్థకి సంబంధించిన వ్యవహారంలో, లేకపోతే నెయ్యి వ్యవహారం సంబంధించిన వ్యవహారంలో, హిందాపూర్ సంబంధించిన ఈ వ్యవహారానికి సంబంధించి ఆయన నిన్న మొన్న చేసిన వ్యాఖ్యలు, లేదు మీడియా ముందు ఆయన చేసిన వ్యాఖ్యలు, వీటన్నిటిని కూడా ఈ వ్యాఖ్యల పట్ల కొంత హెరిటేజ్ సంస్థ సీరియస్ గా తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ నోటీసులో ప్రధాన అంశాలు ఏంటంటే, ఈయన కొత్తగా నిర్వహించిన ప్రెస్ మీట్ ద్వారా హెరిటేజ్ సంస్థపై తప్పుడు ప్రచారం చేశారని సంస్థ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. హిందాపూర్ డైరీతో, మహారాష్ట్రకు చెందిన హిందాపూర్ డైరీతో హెరిటేజ్ సంస్థదేనని, దాని ద్వారా గతంలో టీటీడీకి నెయ్యి కాంట్లు పొందారని బొత్స చేసిన ఆరోపణలు హెరిటేజ్ సంస్థ పూర్తిగా ఖండిస్తోంది. హిందాపూర్ డైరీకి హెరిటేజ్ ఫుడ్స్ కు మధ్య కేవలం ఒప్పందం తయారీ, అంటే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ సంబంధం తప్ప యాజమాన్య పరంగా ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. సిండికేట్ వ్యాఖ్యలపై అంటే ఇటీవల ఆయన వీళ్ళందరూ కూడా సిండికేట్ కలిసి చేశారు, నెయ్యి సప్లై చేశారు అనేది. హెరిటేజ్ సంస్థ 22 కంపెనీలతో కలిసి సిండికేట్ గా ఏర్పడిందని బొత్స నిన్న చేసిన వ్యాఖ్యలు అత్యంత అపవాదంతో కూడుకున్నవని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఈ నోటీసులో వాళ్ళు పేర్కొన్నారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభంతోనే రాజకీయ లబ్ధి కోసం ఈ తప్పుడు ఆరోపణలు చేశారనేది హెరిటేజ్ సంస్థ ఆరోపించింది. 33 ఏళ్ల నమ్మకం మాది, నాణ్యతకు మారుపేరుగా అనేక అంతర్జాతీయ అవార్డులు పొందిన తమ 33 ఏళ్ల సంస్థ పరువును తీయడమే ధ్యేయంగా దుష్ప్రచారం సాగుతోంది అనేది కూడా పేర్కొంది. దీంట్లో ఇంకోటి కూడా తమాషా ఏంటంటే, బేషరతుగా క్షమాపణ చెప్పాలి, తప్పుడు ఆరోపణలకు వెంటనే ఉపసంహరించుకుని బహిరంగ బేషరతుగా క్షమాపణ చెప్పాలి అనేది ఈ లీగల్ నోటీసులో ఉంది. దీనికోసం ₹1,00,000 వెంటనే లీగల్ ఖర్చుల కోసం నోటీసు జారీ చేసినందుకు గాను అక్షరాల ₹1,00,000 వెంటనే చెల్లించాలి. క్రిమినల్ చర్యల ప్రకారం బిఎన్ఎస్ చట్టంలో 356 కింద పరువు నష్ట దావాతో పాటు సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. అయితే ఇప్పుడు ఈ నోటీసు ఇచ్చిన నేపథ్యం ఏదైతే మనం ఇప్పుడు హెరిటేజ్ సంస్థ లీగల్ గా నోటీసు ఇచ్చింది. సో ఈ నోటీసు ఇచ్చిన నేపథ్యంలో మరి వైసీపీ ఎమ్మెల్సీలు చేస్తున్న హడావిడి కావచ్చు, లేకపోతే బొత్స చేస్తున్న ఆరోపణలు కావచ్చు, దీని మీద వెనక్కి తగ్గుతారా లేదా అనేది చూడాల అంశం. లేదు దీన్ని ఏ విధంగా ఆయన స్పందిస్తారో కూడా చూడాలి. ఎందుకంటే మరి కాసేపట్లో శాసన మండలికి వీళ్ళు హాజరవుతారు. శాసన మండలిలో వీళ్ళు ఏ విధంగా దీన్ని రియాక్ట్ కాబోతున్నారు అనేది
చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఈ వ్యవహారాన్ని బొత్స అండ్ టీం ఏ విధంగా ఎదుర్కోబోతుంది, లీగల్ ఇష్యూ దాకా వెళ్ళిపోయింది కాబట్టి ఇష్యూని హెరిటేజ్ సీరియస్ గా తీసుకుంది. అందుకే నోటీసులు కూడా పంపించారు కాబట్టి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది ఈ రోజు జరిగే పరిణామాలను బట్టి అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు బొత్స సత్యనారాయణ హెరిటేజ్ సంస్థ పైన చేసిన కామెంట్స్ పై ఇటు హెరిటేజ్ సంస్థ రెస్పాండ్ అవుతూ ఖచ్చితంగా ఇటు క్రిమినల్ అలాగే డిఫెమేషన్ కేసులు వేస్తాము, మేము 33 సంవత్సరాల చరిత్ర కలిగిన మాది, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మేము నడిపిస్తున్న ఈ సంస్థపై ఆరోపణలు వాటన్నిటిని వెనక్కి తీసుకోవాలి, అలాగే బహిరంగంగా కూడా క్షమాపణలు చెప్పాలంటూ ఇటు నోటీసులను అయితే సర్వ్ చేసింది. దానికి సంబంధించి ఆ నోటీసెస్కి సంబంధించిన ఛార్జెస్ని కూడా 1 లక్ష రూపాయలు కూడా కట్టాల్సిందిగా కోరినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలని కింద కామెంట్